మీ దగ్గర కొంచెం టైం ఉంటే మా ఈ రూమ్మేట్స్ రాతలు చెప్పే చిన్న మెమరబుల్ స్టోరీ అయితే వినండి. మనందరికీ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం కదండి. అలాగే చిన్నపిల్లలకైతే చాలా చాలా ఇష్టం కదండి. మరి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నారు కదండి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలని చాలా ఆశగా ఉండేది. కానీ ఆ రోజుల్లో మన దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. కానీ మీకు గుర్తుందండి, మన స్కూల్లో చదువుకునేటప్పుడు మనల్ని తక్కువ రేటుతో కొన్ని సినిమాలకి అయితే తీసుకెళ్లేవారు. కింగ్ కాంగ్ అని, డైనోసార్ అని, నాని అని ఇలాంటి మూవీస్కి అయితే తీసుకెళ్లేవారు. నిజంగా అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉండేదండి. మధ్యలో కనుక మన ఫేవరెట్ హీరో సాంగ్ ఆడితే మాత్రం అంతే, థియేటర్లో అయితే భద్రాసి పోవాల్సిందే. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషను మ్యాక్సిమం ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కిందన కామెంట్ పెట్టుకోండి. మరి అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఆ రోజు ఈ రోజు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో మీరే చూడండి. మేము కూడా అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ సినిమాకి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకున్న ఆత్రంతో అరగంట ముందుగానే థియేటర్కి అయితే వచ్చేసాం. ఖాళీగా ఏం చేస్తాంలే అని జిఎస్ మాల్లో అయితే దూరేసాం. ఒక అరగంట గిర్రా మాల్ మొత్తం తిరిగేసామండి. ఇంకా ఆలస్యం చేయకుండా 3D గ్లాసెస్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. ఏడు చూసినా అందరూ చిన్నపిల్లలే ఉన్నారండి. ఏంటి మసకగా కనబడుతుందని చూస్తున్నారా? అప్పట్లో అయితే 3D 4DXలు లేవు. ఇప్పుడేమో 3D 4DXలు లేకుండా సినిమాలు అయితే తీయట్లేదు. మధ్యలో ఇంటర్వెల్లో అలా బయటకు వెళ్తుంటే నా ఫేవరెట్ అయిన బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ అయితే కనిపించిందండి. సరే అని ఒక స్కూప్ అయితే తీసేసుకున్నానండి. సినిమా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. రివ్యూ విషయానికి వస్తే నాకైతే ఓకే అనిపించింది. మరి అంత సూపర్ కాదు, మరి అంత వస్ట్ కాదు. విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయండి. మన బాబులకే బాబు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే చాలా కొట్టేశారండి. బ్రహ్మానందం గారు, ఆలీ గారి కామెడీ అయితే బాగుందండి, ఎంజాయ్ చేయొచ్చు. 3D ఎఫెక్ట్స్ అయితే పెద్దగా లేవండి. 4DX ఎఫెక్ట్స్ అయితే అస్సలు లేవండి. మీరు కనుక ఈ సినిమా చూసుంటే కిందన కామెంట్ చేయండి మరి ఎలా ఉందో. నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5 అండి. బాయ్ అండి మరి.